ఉత్తరాది వారికి దక్షిణాది వారికి లెక్కలేదు. నువ్వు పొట్టి ఉంటే మనిషి కాదు, నల్ల ఉంటే మనిషి కాదు, హిందీ రాకపోతే మనిషి కాదు. ఉత్తరాది వాడే మనిషి, దక్షిణాది వాడు కాదు. ఇప్పుడు చేయబోయే ప్రమాదం రెండు ఉన్నాయి. ఇప్పటిదాకా సెన్సస్ చేయలేదు, జనగణన చేయలేదు. మామూలు 10 ఏళ్ళకు ఒకసారి చేయాలి కదా. పిసి మహల్నోబిస్, ప్రశాంత్ చంద్ర మహల్నోబిస్, ఆయన లండన్ ప్రొఫెసర్, స్టాటిస్టిక్స్ ప్రొఫెసర్, ఇండియాకి తీసుకొచ్చారు. ఆయన ఏం చెప్పిందంటే డేటా ఈజ్ బ్యాక్ బోన్ ఫర్ ప్లానింగ్. నువ్వు ప్లానింగ్ చేయాలంటే నీకు దగ్గర గణాంకాలు ఉండాలి. ఆ గణాంకాలు ఉన్నాయా? 2015 దాకా ఎందుకు చెప్పారు? కొన్ని గణాంకాలు ఉన్నాయి. ఆ గణాంకాలు వాడుకుని అభివృద్ధి సాధించేసినవా? ఎంత గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయింది. చేనేత కార్మికుల ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్యలు ఎందుకు కనుక్కున్నావా? వృత్తులన్నీ పోయినాయి. ఊర్లు పోతే ఒక్క చెట్టు ఉన్నదా? ఊర్లే చెట్లే లేవు. ఆఖరి గౌన్లలో తాటి చెట్టు ఇది చెప్పడం పరిశ్రమ. కుర్మోడు గొల్లోడు మేకలు మేపాలంటే చుట్టూ నలతుమ్మలు పెడి నిజాంపులో నలతుమ్మలు నాటించింది జరుగుతుంది. ఉన్నాయి ఆ నలతుమ్మలు. వాడు ఇక్కడ మేపుకునే నుంచి ఛత్తీస్గఢ్ పోతున్నాడు. ఎందుకు పోతున్నారు? నీ ప్లానింగ్ దేనికి పనికి వస్తుంది? గణాంకాలు ఉంటేనే. గణాంకాలు ఉంటే వాళ్ళు చూపించాలి. ఎక్కడ ఒక్కొక్క వృత్తి కాదు, అన్ని కుమ్మరులకు ఏమన్నా, కమ్మరులకు ఏమన్నా, సాలులకు ఏమన్నా. ఆత్మహత్యలు, బ్రిటిష్ వాడు ఆత్మహత్యలు పురుకొల్పాడు. చేనేత కార్మికుల కలేబరాలతో భారతదేశం తెల్లబడిపోయిందని 1834లోనే విలియం బెంటింగే చెప్పి, గవర్నర్ జనరలే చెప్పి నాశనం చేసి, అన్ని వృత్తులు నాశనం చేసి. మాదిగోళ్ళు చెప్పులు నాటాలి, చెప్పులు లందల నా తుమ్మ చెక్క వేయాలి, తుమ్మ చెక్క వేసుకోవాలి. తుమ్మ చెక్క, దాల్చిన చెక్క ఒకే జాతి వృక్షాలు. దాల్చిన వేసుకుంటూ మూర్చుంటుంది. అది సినిమా అంటే కష్య అంటే తుమ్మ, నల్ల తుమ్మ. కష్య అంటే తంగడి చెక్క. అది రెండు ఒకే జాతి వృక్షాలని బాటిస్ట్ చెప్తున్నారు. మరి 1000 ఏళ్ల కింద మాదిగలు కనిపెట్టి తంగడి చెక్కేస్తే మొత్తం నందశుద్ధి. బతుకమ్మ ఆడేటప్పుడు ఏమేమి పువ్వు ఒప్పునే గౌరవం అంటే తంగడి పువ్వు ఒప్పునే. తంగడి వేస్తే, తంగడి పువ్వు వేస్తే చిరువంత శుద్ధి అవుతుంది. వాళ్ళ తెలివి కదా, వాళ్ళకి ఏమైనా ఉన్నాయా? తంగడి చెట్లు ఉన్నాయా? తుమ్మ చెట్లు ఉన్నాయా? ఏం లేవు. మొత్తం గ్రామీణ వ్యవస్థ నాశనం చేసింది. ఇప్పుడు నా లెక్కది ఎందుకు చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ఎందుకు మాదిగలు వలసపోతున్నారు? దేశంలో 140 కోట్ల జనాభాలో 24 కోట్ల మంది వలస కూలీలు, మైగ్రెంట్ లేబర్. ఎందుకు ఇంత దరిద్రం ఉన్నది? ఇవి తీయాలి కదా, లెక్కలు ఎవరు తీసుకుంటారా? ఎందుకు తీయరు? ఇప్పుడు పెద్ద సమస్య. నేను 2 విషయాలు చెప్పి ఆపేస్తా. డీలిమిటేషన్ కమిషన్ పెడుతుంది. అట్లే విధంగా ఎడ్యుకేషన్ ఫైనాన్స్, 16 ఫైనాన్స్ కమిషన్ పెడుతుంది. వీళ్ళకి ఏం చెప్పారంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే ఇప్పుడు జరగబోయేది డీలిమిటేషన్ కమిషన్లో జనాభాను బట్టి కాన్స్టిట్యూన్సీస్, పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీస్, నియోజకవర్గాలు కొనుగోలు పెడితే జనాభాను బట్టి. సౌత్ ఇండియాలో ఏమైందంటే ఈ 75 ఏళ్ళ కుటుంబ నియంత్రణ అద్భుతంగా అమలు చేస్తే ఇక్కడ జనాభా తగ్గింది. ఎప్పుడైనా సౌత్ ఇండియా పర్మనెంట్ ఇంటర్నల్ కాలనీ, శాశ్వతంగా అంతర్గత వలస ఇక్కడే ఉంటుంది. ఉత్తరాది వాడి పరిపాలన చేస్తారు. ఒకటి. రెండవది, ఫైనాన్స్ కమిషన్ ఏం చెప్తున్నారంటే ఢిల్లీకి వచ్చిన పైసలన్నీ ఢిల్లీకి పోతాయి. పైసలు జిఎస్టీ కడితే, ఇన్కమ్ ట్యాక్స్ కడితే అవన్నీ ఢిల్లీకి పోతాయి. వచ్చిన పైసలు మళ్ళీ పునఃపంపిణీ చేయాలి. రివల్యూషన్ చేసేటప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే జనాభాను బట్టి కుదిద్దాం. అంటే ఇక్కడ తెలంగాణ నుంచో, తమిళనాడు నుంచో, కర్ణాటక పైసలు ఇక్కడ నుంచో పోతాయి. డబ్బులంతా పన్ను కట్టేది ఇక్కడిని. పోయేటప్పుడు డబ్బులన్నీ తెలంగాణ డబ్బులు, ఆంధ్ర డబ్బులు, రాయలసీమ డబ్బులు, కర్ణాటక డబ్బులు, తమిళనాడు డబ్బులు, కేరళ డబ్బులన్నీ యూపీకి, బీహార్కు, మధ్యప్రదేశ్ పోతాయి. ఇక్కడ డబ్బులు మొన్న రేవంత్ రెడ్డి అన్నాడు, ఒక మాట కరెక్ట్ అన్నాడు. రేవంత్ రెడ్డి ఎటువంటి ఉన్నా కానీ మేము కట్టిన పన్ను 40% మాకు వస్తుంది అన్నాడు. మనకు రాదు. ఎక్కడ వస్తుంది? రాదు. ఆఖరికి ఆదివాసీ ప్రాంతాల్లో అయితే 5th షెడ్యూల్ ఏరియాలో లోకల్ ట్యాక్స్ ఆ ఊరికే చెందాలి. అంటే 5 రూపాయలు సబ్బు కొన్నారు, దాని మీద 10% ట్యాక్స్ ఉంది. ఆ 10% తక్కువ చేసాం మనం, ఎందుకంటే ఆ ఊరికే చెందాలి. వస్తున్నాయి అట్లా. హైదరాబాద్కి వస్తే ఢిల్లీకి పోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తెచ్చుకుంటున్నాడు. రేపు అన్నిటికంటే పెద్ద ప్రమాదం ఈ ఫైనాన్స్ కమిషన్ తోటి, డీలిమిటేషన్ కమిషన్ తోటి సౌత్ ఉన్నది. ఇప్పటికీ ఆర్ఎస్ దినగంటర్ ఆయన మంచి పుస్తకం రాసింది, నార్త్ వర్సెస్ సౌత్ అని. చదివితే కూడా తెలిసి ఎన్ని మోసాలనే తెలుస్తాయి. ఈ మోసాలన్నీ ఢిల్లీ వాళ్ళ పెత్తనం పోవాలంటే, దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలంటే మళ్ళీ ఈ డీలిమిటేషన్ కమిషన్, ఫైనాన్స్ కమిషన్ పోవాలి. దేశంలో ఏదైతే ఉందో దేశంలో డెమోక్రసీ ఉందని
డెమోక్రసీ అంటే రూల్ బై పీపుల్ ఉందా దేశంలో? డెమోక్రసీ లేదు. దేశంలో ప్లూటోక్రసీ అంటే రూల్ బై ది రిచ్. సంపన్న ఉందే కదా, ఎన్నికల పోటీ చేసినట్టు డబ్బులు ఉన్నాయి కదా, వాడు ల్యాండ్ మాఫియానో, సాండ్ మాఫియానో, వైన్ మాఫియానో ఇంకా ఒక్క మీడియానే దాన్ని తప్పట్లా. అన్ని రాజకీయ పార్టీలే కదా, పత్రికలన్నీ, టీవీలన్నీ వాళ్ళ చేతుల్లో ఇవన్నీ కంపెనీలు ఉన్నాయి కదా, రియల్ ఎస్టేట్ అంతా వాళ్ళ చేతుల్లో ఉంది కదా. దేశంలో ప్లూటోక్రసీ, ధనస్వామ్యం ఉంది, ధనస్వామ్యం లేదు. ఇంకా చెప్పాలంటే అది ఇంకా దిగజారి ఏమైతుందంటే అది క్లెప్టోక్రసీ. పొలిటికల్ సైన్స్లో క్లెప్టోక్రసీ అంటారు. అంటే రూల్ బై థీవ్స్. చోరస్వామ్యం ఉంది. 543 మంది ఎంపీలలో మనిషి వాడని కనిపిస్తుందా? మానవత్వం కనిపిస్తుందా? నిజాయితీ పడు కనిపిస్తుందా? అందరూ దొంగలు, లంగలు, లఫంగానే ఉన్నారు. హైదరాబాద్ ఏం చెప్తారంటే సియాసత్ కమానే చోర్ బద్మాషులకి భారత్. దొంగలు దుర్మార్గుల ఊరేగి 30 మందిని చంపినాడు గుర్రం మీద ఊరేగుతుంటాడు. ఫాల్తుగా రాడు. నేను 50 మందిని చంపినాడు ఒంటె మీద ఊరుకుంటాడు. ఇంకోటి వస్తాడు, ఇద్దరు కలిసి 80 మందిని చంపి వీళ్ళు బేకారాలు. నేను 100 మందిని చంపినాడు ఏనుగు మీద ఊరేగుతుంటాడు. ఆ ఏనుగు మీద ఊరేగిన టికెట్ ఇస్తుంది, అన్ని పార్టీలు పోటీ పడతాయి. డబ్బులు మనకే కదా. దేశంలో ప్రజాస్వామ్యం ఉందని ఎవడని అంటే నా శత్రువు అన్నాడు అనుకోండి, శత్రువు అంటే వాడు బద్మాషం, నా మిత్రుడు అన్నాడు అనుకోండి అని బేకూపాడు. ప్రజాస్వామ్యం ఉన్నదని చూడు, బద్మాషం బేకూపోయింది. ప్రజాస్వామ్యం లేదు. ఎప్పుడున్నదా? ఎప్పుడు లేదు. దొంగలు, లంగలు, లఫంగానే ఉంటుంది. అందుకని పేదోడు గెలుస్తారా? టికెట్ ఇస్తారా? ఎవరికైనా అందరు దొంగలకే కదా. ఎందుకు వేయలేదు? ముఖ్యమంత్రి అంటే ఎందుకు ఇస్తారు? దొంగలకే ఇస్తారు టికెట్. దొంగలకే ముఖ్యమంత్రి పదవులు వస్తాయి, మంచోనికి రావు. అందుకని మనం ఈ ఫైనాన్స్ కమిషన్ వ్యతిరేకించాలి, డీలిమిటేషన్ కమిషన్ వ్యతిరేకించాలి. మళ్ళా ద్రావిడ స్థానం పెట్టాలి. పెట్టకపోతే సౌత్ ఉండదు, నాశనం అయిపోతుంది. ఉన్నదని చెప్పాలి. నీలకంఠ ఆర్ఎస్ నీలకంఠ తీసుకొద్దాం, పిలుద్దాం, నెక్స్ట్ పిలిచి ఆయనతో చెప్పిద్దాం ఏముంటుంది అనేది. అద్భుతంగా రాసిన పుస్తకం ఆయన, చాలా అధ్యయనం చేసింది ఆయన. భాష గురించి కూడా అధ్యయనం చేసింది, భాషల గురించి కూడా అధ్యయనం చేసి అన్నీ ఒకటే భాష, ద్రావిడ భాషలన్నీ ఒకటే, ఒకే రకంగా ఉంటాయి. అందుకని మన సంస్కృతి, మన భాష, మన ఆత్మగౌరవం, మన అస్తిత్వం నిలబెట్టుకోవాలి. ద్రవిడ అస్తిత్వం, ఐడెంటిటీ, ద్రవిడ అస్మిత అంటే ప్రైడ్, ద్రవిడ అస్మిత, ద్రవిడ అస్తిత్వం, ఈ రెండు నిలబెట్టే విధంగా ప్రొఫెసర్ గాలి వినోద్ గారు నేను ఎంతోమంది ఆ ప్రొఫెసర్ గురించి మాట్లాడి అదే చెప్తున్నాను. వినోద్ గారు, ప్రొఫెసర్ గారు ఆయన ఉద్యోగం రాజీనామా చేసి పరిస్థితి లెక్కలేదు. ప్రజల కోసం ఉంటుంది, ప్రజల కోసం పనిచేస్తుంది. కాబట్టి ఆయన దీనికి పునాది వేయాలి. పునాది వేసి ద్రవిడ అస్తిత్వము, ద్రవిడ అస్మిత, పైచాన్ और అస్మిత. అస్మిత అంటే ఆత్మగౌరవం సంస్కృతంలో. ఈ రెండు పునరుద్ధరించాలి, పాటలు వేయాలి, ఉత్తరాది వారి గుండెలు గుణపాలించాలి. దానికోసం పునరుద్ధరిస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. నేను వారికి పూర్తి మద్దతు ఇవ్వాలని చెప్పి మాటిస్తున్నాను.